ప్రకాశం జిల్లాలో కార్ల దొంగలు రెచ్చిపోయారు. బిట్రగుంట జాతీయ రహదారిపై కార్లను దొంగతనం చేసి కంటైనర్లో చెన్నైకి తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లోని జూమ్ యాప్ ద్వారా కార్లను బుక్ చేసుకుని వాటిని దొంగలించారు కేటుగాళ్లు. అయితే కార్లోని జీపీఎస్ ఆధారంగా జూమ్ యాప్ యజమాని ఇచ్చిన సమాచారంతో తెలంగాణ పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే జీపీఎస్ ఆధారంగా సింగరాయకొండ పోలీసులను అలర్ట్ చేశారు. హైవే పోలీస్ సిబ్బందితో కలిసి కంటైనర్ ని బిట్రగుండ వద్ద చేస్ చేసి మరీ పట్టుకున్నారు. కంటైనర్లోని 3 కార్లను స్వాధీనం చేసుకుని డ్రైవర్ క్లీనర్ ని అదుపులోకి తీసుకున్నాయి విచారిస్తున్నారు సింగరాయకొండ పోలీసులు. ప్రకాశం జిల్లాలో కార్ల దొంగలు రెచ్చిపోయారు. బిట్రగుంట జాతీయ రహదారిపై కార్లను దొంగతనం చేసి కంటైనర్లో చెన్నైకి తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లోని జూమ్ యాప్ ద్వారా కార్లను బుక్ చేసుకుని వాటిని దొంగలించారు కేటుగాళ్లు. అయితే కార్లోని జీపీఎస్ ఆధారంగా జూమ్ యాప్ యజమాని ఇచ్చిన సమాచారంతో తెలంగాణ పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే జీపీఎస్ ఆధారంగా సింగరాయకొండ పోలీసులను అలర్ట్ చేశారు. హైవే పోలీస్ సిబ్బందితో కలిసి కంటైనర్ ని బిట్రగుండ వద్ద చేస్ చేసి మరీ పట్టుకున్నారు. కంటైనర్లోని 3 కార్లను స్వాధీనం చేసుకుని డ్రైవర్ క్లీనర్ ని అదుపులోకి తీసుకున్నాయి విచారిస్తున్నారు సింగరాయకొండ పోలీసులు. ప్రకాశం జిల్లాలో కార్ల దొంగలు రెచ్చిపోయారు. బిట్రగుంట జాతీయ రహదారిపై కార్లను దొంగతనం చేసి కంటైనర్లో చెన్నైకి తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లోని జూమ్ యాప్ ద్వారా కార్లను బుక్ చేసుకుని వాటిని దొంగలించారు కేటుగాళ్లు. అయితే కార్లోని జీపీఎస్ ఆధారంగా జూమ్ యాప్ యజమాని ఇచ్చిన సమాచారంతో తెలంగాణ పోలీసులు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే జీపీఎస్ ఆధారంగా సింగరాయకొండ పోలీసులను అలర్ట్ చేశారు. హైవే పోలీస్ సిబ్బందితో కలిసి కంటైనర్ ని బిట్రగుండ వద్ద చేస్ చేసి మరీ పట్టుకున్నారు. కంటైనర్లోని 3 కార్లను స్వాధీనం చేసుకుని డ్రైవర్ క్లీనర్ ని అదుపులోకి తీసుకున్నాయి విచారిస్తున్నారు సింగరాయకొండ పోలీసులు.